ఇప్పుడు ఏమైందంటే ఏఐ అనేది ఎట్లా అయిందంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద జాబ్. సో దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ రియల్లీ ఫియర్డ్. ఓకేనా? కానీ కొన్ని అంటే ఇప్పుడు మనకి ఇంకా తెలీదు. ఏఐతోని ఇంకా మనం ఎన్ని వాట్ ఆర్ ద బిగ్గర్ థింగ్స్ వీ కెన్ డూ అనేది మనకు తెలీదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే హౌ ఏఐ కెన్ యాక్చువల్లీ యునో డూ బెటర్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింగరేణి కాలేజ్, కోల్ మైన్స్ ఉంటాయి. ఒక కోల్ మైన్‌లోకి ఒక పర్సన్ నా ఫ్రెండే ఉండే. సో, హీ గాట్ ఎ జాబ్ యాజ్ సమ్ అసిస్టెంట్ ఇంజినీర్. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే హీ హాస్ టు గెట్ ఇంటు ద కోల్ మైన్. సో, హీ కాల్డ్ మీ ఇమ్మీడియేట్‌లీ. విశ్వ ఇట్లా ఉంది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద కోల్ మైన్. ఎందుకు? అంటే అందులోకి ఒక కోల్ మైన్‌లోకి ఎవడన్నా లోపలికెళ్తే దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. అవునా కదా? ఇప్పుడు మనకి బయట ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఓకేనా? సో, ఎండైనా, నీడైనా, వర్షం పడ్డా కంపల్సరీ యూ హ్యావ్ టు మేక్ హిమ్ స్టాండ్ దేర్. మనకంత అవసరం ఉందా? అవునా కదా? అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 55, 60 ఇయర్స్ అయింది. మనం మూన్ దగ్గరికెళ్ళి. అవునా? మళ్ళీ ఇప్పుడు అగైన్ వీఆర్ స్టార్టింగ్ టు గో బ్యాక్. సో, ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాము? అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ మన హ్యూమన్ రిలేటెడ్ లిమిటేషన్స్ అనేది చాలా ఎక్కువున్నాయి అందులో. హ్యూమన్లీ ఇంపాసిబుల్ థింగ్స్ ఏవైతే ఎగ్జాక్ట్లీ. ఉన్నాయో వాటిని చేయడానికి ఏఐని యూజ్ చేసుకుంటే దెర్ విల్ బి మచ్ బిగ్గర్ రివల్యూషన్. ఇప్పుడు ఈరోజు మనం ఒక మూన్ దగ్గరికి వెళ్ళడానికి 50 సంవత్సరాలు మనం ఆలోచించాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ బిల్డ్ సమ్ ఇంటర్మీడియట్ సిటీస్ ఇన్ బిట్వీన్. ఓకేనా? అండ్ దెన్ మేక్ దెమ్ లైక్ ఏ హ్యాబిటబుల్ చేసి దాంట్లో అంటే మనం ఆక్సిజన్, వాటర్ అవన్నీ మనం పెట్టేసి ఏఐతో బిల్డ్ చేస్తే హ్యాపీగా పీపుల్ ఈవెన్ గో ఆన్ ఏ వెకేషన్ ట్రిప్. అంతే కదా? ఇప్పుడు మనం సముద్రం ఎంత ఎక్స్‌ప్లోర్ చేసాం? ప్రాబబ్లీ నాట్ ఈవెన్ 10%. ఎందుకు? సముద్రం లోపలికి వెళ్తే ఆ ప్రెషర్స్‌కి మనం తట్టుకోలేం. సో, వీ ఫెయిల్ టు ఎక్స్‌ప్లోర్ లార్జర్ పార్ట్ ఆఫ్ ఇట్. అంతే కదా? అంటే ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఏఐ వస్తుంది, జాబ్స్ పోతున్నాయి అంటున్నారు కదా! సో ఎందుకు పోతున్నాయి? అంటే ఇంతకుముందు ఒక $1 బిలియన్ కంపెనీ ఒక $1 బిలియన్ అమౌంట్ పెట్టి చేయాల్సిన ప్రోడక్ట్ ఇప్పుడు $10 మిలియన్ చేయగలుగుతున్నారు. ఎస్ ఆర్ నో? వి ఆల్ హావ్ టు అగ్రీ. అంతే కదా? ఒకప్పుడు వెబ్‌సైట్స్ అనేవి అలా అంతే కదా? ఇప్పుడు ఎంత ఫాస్ట్‌గా కదా? అలాంటప్పుడు ఈవెన్ దోస్ బిజినెసెస్ ఆల్సో షుడ్ గెట్ వరీడ్. ఇప్పుడు సంబడి హాస్ బిల్ట్ ఎ ఫ్లిప్‌కార్ట్, రైట్? సంబడి బిల్ట్ ఎన్ అమెజాన్ ఆర్ సంబడి బిల్ట్ సమ్ బిగ్ సిస్టమ్, రైట్? సో, దే వుడ్ హావ్ స్పెంట్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిల్డింగ్ ఇట్. ఈరోజు మీరు నేను చేయొచ్చు. ఫోన్‌లో అయిపోతుంది. అంతే కదా? సో, వీ కెన్ డూ ఇట్. వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ బిజినెస్. అంటే టెక్నాలజీ అనేది ఇట్ వాస్ వెరీ, వెరీ ఎక్స్‌పెన్సివ్.